సాతాను ఆత్మ నీలో ఉందా? సొలొమోను భక్తుడు తన కుమారుడితో అంటున్నాడు, కుమారుడా, నువ్వు జ్ఞానం సంపాదించుకో, నా హృదయాన్ని సంతోషపెట్టు. నా హృదయం సంతోషంగా నిండినప్పుడు నన్ను నిందించే వారితో నేను వాదిస్తాను, నాకు ధైర్యం వస్తుంది. నీకు జ్ఞానం ఉండాలి, నీ పిల్లలకు జ్ఞానం ఉండాలి. దేవుని విషయంలో, సంఘం విషయంలో, పరిచయ విషయంలో జ్ఞానం లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. ప్రార్థన, స్తుతి, ఆరాధన, కానుకలు ఇవ్వటంలో, లేకపోతే దేవునికి సమర్పించుకునే విషయంలో, పరిచయం చేయటం విషయంలో నువ్వు ఎటువంటి జ్ఞానం గలవాడుగా, మంచి స్నేహితుడుగా నువ్వు ఉన్నావా? యేసయ్య మంచి స్నేహితుడు, ఆయనకు నువ్వు స్నేహితుడుగా ఉన్నావా? పగవాడి వలె పైకి మాత్రం ముద్దులు పెడుతూ లోపల దేవునికి కీడు చేస్తున్నావా? పగవాడు ఏం పెట్టునండి, లెక్కలేని ముద్దులు పెడతాడు. ఆ మూడవది ఎవరండి? మూడవది ఎవరు? కడుపు నిండినవాడు. కడుపు నిండినవాడు. కడుపు అంటే రెండు కడుపులు ఉంటాయి. ఆత్మ సంబంధం కడుపు ఉంటుంది, శరీర సంబంధం కడుపు ఉంటుంది. శరీర సంబంధం కడుపుకు మంచి ఆహారం కావాలి, బిర్యానీలు, పలావులు, మాంసాలు అన్నీ కావాలి, ఇష్టమైన ఆహారం కావాలి. వాడు కడుపు నిండా తింటాడు. బాగా తినేవాడిని ఏమంటారండి? తిండిపోతుంటారు కదా, తిండిపోతుంటారు. అయితే మనం తిండిపోతులుగా ఉండకూడదు. బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బతకూడదు. అయితే ఇక్కడ ఏమిటంటే వాక్యము జ్ఞానంతో నిండింది కాబట్టి కడుపు నిండిన వాడు తేనె పట్టు నేను తొక్కి వస్తాడంట. బాగా తిన్న తర్వాత తేనె పట్టు అనేది ఎంత మధురంగా ఉంటుంది, తేనె దొరికితే కొంచెం తినాలనిపిస్తుంది. కానీ కడుపు నిండిన వాడికి తేనె పట్టు కూడా వికసమయ్యుద్ది, దాన్ని తొక్కేస్తాడు. ఒకవేళ దేవుడు నీకు కడుపు నిండా తినడానికి మంచి ఆహారం ఇస్తే వాక్యాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. నాకెందుకు వాక్యం, ఎందుకు నాకు సంఘం, ఎందుకు నాకు ప్రార్థన, ఎందుకు నాకు బాగా కడుపు నిండి తింటున్నా, కంటి నిండి నిద్రపోతున్నా, మంచి బట్టలు, మంచి వస్త్రాలు ఉన్నాయి, నా స్థితి బాగుంది, నాకు ఇప్పుడు దేవుడు అవసరం లేదు. కడుపు నిండి పడిన ఉన్నావా? వాక్యం విషయంలో కూడా బాగా వాక్యం తెలుసు నీకు, ఆమె కంటే ఆయన కంటే వాక్యం నీకు బాగా తెలుసు. నాకు వాక్యం బాగా వచ్చు కాబట్టి నేను ఇంకెక్కడ సంఘానికి పోను, సాహసానికి పోను, నాకు ఇంకా ఏమి నేర్చుకుని అవసరం లేదు అని చెప్పి ఇంకా దేవుని కంటే ఎక్కువ జ్ఞానంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నాకు వాక్యం వచ్చు, నేను కూడా చెప్పగలను, నేను కూడా మాట్లాడగలను అని చెప్పి ఒకవేళ ఇంకా నీ అజ్ఞానాన్ని దేవుని దగ్గర ప్రదర్శించుకుంటూ సంఘములో, సహవాసంలో ఉండలేకపోతున్నావా? దేవుని వాక్యం కొంచెం చర్చ సరిపోదండి. దేవుని వాక్యానికి అంతం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నా, నాకు ఇంకా చాలా తెలియదు, నాకు ఇంకా చాలా తెలియదు. నాకంటే నిన్నగా మన వచ్చిన వారు ఎక్కువ గొప్ప జ్ఞానంతో వాక్యం చెప్తున్నారు. నేను అలా చెప్పలేకపోతున్నానని నేను బాధపడతాను, అసూయపడను. దేవా, వారికి ఇచ్చిన జ్ఞానం నాకు కూడా ఇవ్వు. ఈ వయసులో ఇక్కడ ఈ చిన్న సంఘాన్ని నడిపించడంలో నాకు దేవుడు జ్ఞానం కాస్త కోస్త ఇవ్వబట్టే నేను మీ మధ్య ఉండగలుగుతున్నాను. వాక్య జ్ఞానం నీకు దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా తక్కువే. నాకు సరిపోద్దులే, ఏ జ్ఞానం సరిపోద్ది, నాకు ఏ సహవాసం అవసరం లేదు, ఎక్కడ నేను వాక్యం ఎన్నో అవసరం లేదని చెప్పి నీవు ముడుచుకుంటే నువ్వు నష్టపోతావు. కడుపు నిండినట్టుగా ఉన్నావా సంఘంలో? ఒక పూట తింటే మళ్ళీ మధ్యాహ్నానికి ఏమవుతుంది? ఆకలి అవుద్ది. మధ్యాహ్నం తిన్నవాడికి సాయంకాలం రాత్రిపూట మళ్ళీ ఒకసారి ఆకలి అవుద్ది. 3 పూటలు మనం తింటామే, ఇంకా చాలే అనుకోక కదా, ఆకలి కొట్టినే ఉంటాం. యేసుక్రీస్తు వారు ఆకలిగా ఉన్నాడు. వాక్యం చెప్పడం సమయంలో కానీ ఆయన ఆకలిగా ఉన్నప్పుడు, ఆయన పొలాల్లో నుంచి పోతున్నప్పుడు, శిష్యులతో పాటు పోతున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు కనపడింది. అంజూరపు చెట్టు మీద ఫలములు ఉంటాయేమో ఆశపడ్డాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు. అయితే అంజూరపు చెట్టు మీద ఏం లేదు, ఫలం లేదు, ఆకులు కొమ్మలు పచ్చగా ఉన్నాయి. యేసయ్య ఆశపడ్డాడు. అంజూరపు చెట్టుకు ఉన్న గుణం ఏంటంటే అంజూరము అన్ని కాలాల్లో ఫలించాలి. అంజూర ఫలములు ఫలించడానికి ఒక కాలం లేదు, అన్ని కాలాల్లో అది ఫలిస్తుంది. ఎండాకాలము, శీతాకాలము, వర్షాకాలం అది ఫలించాలి. ఒక ఆకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఫలములు ఉండాలి దానికి. అది అంజూరపు చెట్టు యొక్క స్వభావము. కానీ యేసయ్య ఆశ నిరాశ అయిపోయింది. యేసయ్య అంజూరపు చెట్టును చెప్పించాడు. ఆయన మనిషిని చెప్పించలే, ఎందుకంటే చెట్టును చెప్పించాడు. ఎందుకంటే చెట్టులో ఆత్మ ఉండదు కాబట్టి చెట్టును చెప్పించాడు. ఎందుకంటే ఆయన ఆశపడ్డాడు, ఆకలిగా ఉన్నాడు, ఫలము లేదు. నీవు ఆకలిగా ఉంటే ముందు వాక్యం కోసం ఆకలి కొను, దేవుడు నీకు మంచి ఆహారం ఇస్తాడు. కానీ కడుపు నిండిన వాడి వల్ల నువ్వు ప్రవర్తించొద్దు. నా కడుపు నిండిందిలే, వాడు ఆకలి కొట్టి నాకేంటి అన్నట్టుగా ఆకలి ఉన్నవాడికి ఆహారం పెట్టు. యేసయ్య ఆకలి కొంటే ఇశ్రాయేలు అన్నం పెట్టలేదు, ఆయనే శిష్యులకు రొట్టెలు పెట్టాడండి. ఆయన దగ్గర ఉన్న డబ్బుతోటి, యేసుక్రీస్తు ఉన్న డబ్బులతో రొట్టెలు కొని ఆయనకి ఇచ్చాడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు, 4,000 మందికి ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలతో. ఆయన తిండిపోతు కాదు. హల్లెలూయా. యేసయ్య తిండిపోతు కాదండి. ఏదైనా కడుపు నిండిన వాడి వల్ల నుండి ఆకలి చూసి అసహించుకుంటున్నావా? జాగ్రత్త. వాక్యం విషయంలో
నువ్వు కడుపు నిండినట్టుగా నాకు నిన్ను చాలేసే వాక్యం చాలే అన్నట్టుగా ఉండొద్దు. ఇంకా సంపాదించు, జ్ఞానం సంపాదించు. 4వదిగా ఆకలికి నిన్నవాడు. ఆకలికి నిన్నవాడు అదే మనం అనుకున్నాం కదా, యేసయ్య ఆకలిగా ఉన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ మాట ఉంది. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆ చెట్టు మీద ఫలం కోసం చూస్తే ఫలం లేదు. ఒకవేళ నిన్ను చూసి ఇదిగో ఈ నా కుమారుడి దగ్గర నా ఆకలి తీర్చుకుంటాను, ఈ కుమార్తె దగ్గర, ఈ సేవకుడి దగ్గర, ఈ సేవకుడి దగ్గర నా ఆకలి తెచ్చుకుంటానని చెప్పి యేసయ్య ఒకవేళ నీ దగ్గరికి వచ్చి నాకు ఆకలి అవుతుందంటే యేసయ్యకి ఏ ఆహారం పెడతావు నువ్వు? యేసయ్య నైవేద్యాలు కోరుకునేవాడు కాదు, ఆయన బలులు కోరుకునేవాడు కాదు. నువ్వు ఆయనకు కావాలి, నీ స్తుతి, నీ ఆరాధన కావాలి. ఆయన సంతోష పెడతావా? ఆయన ఆకలిగా ఉన్నాడని చెప్పి నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? లేక నీవు ఆకలి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా ప్రభు నాకు ఆకలి అవుతుంది అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా? నీ ఆకలి తీర్చేవాడు ఆయనే. అయితే ఆయన ఆకలి నీ విషయంలో ఆత్మీయమైంది, అది శరీర సంబంధమైనది కాదు. నీ నైవేద్యాలు, నీ బలులు ఆయనకు అవసరం లేదు. 5వదిగా ఎవరండి? ఇల్లు విడిచి తిరిగేవాడు. ఎవడండి 5వాడు? ఎవడండి? కుమార్తెలలో ఇల్లు విడిచి తిరిగేవారు ఉన్నారు. ఇల్లు విడిచి తిరిగేవాడిని ఏమంటారండి? తిరిగిపోతుంటారు. తినేవాడిని ఏమంటారు? తిండిపోతూ. ఇల్లు విడిచి తిరిగేవాడు, వాడు ఇంట్లో ఉండడు, రాత్రి ఉండడు, పగలు ఉండడు. వాడికి ఇష్టమైతే వస్తాడు, కష్టం అనుకుంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు, నాకు బాగా తెలిసినప్పుడు అబ్బాయిని అడిగాను. కనపడతాడు, మాత్రం మాయమైపోతాడు. మళ్ళీ కనపడతాడు, మాయమైపోతాడు. అడిగాను, బాబు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పంటే, ఏం లేదు అంకుల్, ఐటీబీటీ అన్నాడు. ఏమన్నాడండి? ఐటీబీటీ అంటే ఇంట్లో తిని బయట తిరగటం. అడిగాను, ఐటీబీటీ అంటే ఏందా అంటే ఈ మాట చెప్పాడు, ఇంట్లో తిని బయట తిరగటం. ఇప్పుడు ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి విశ్వాసి ఇప్పుడు కుర్రాడు. అప్పటి పరిస్థితి అది. ఇల్లు పట్టదు, స్నేహితులు వాళ్ళతో తిరగటం, ఇష్టమైతే ఇంటికి వస్తాడు, కథ బయట పడుకుంటాడు. ఇల్లు తిరిగేవాడు వాడు దేశద్రమ్మరి. ఏమండి వాక్యంలో ఏముందంటే దేశద్రమ్మరి. బైబిల్ గ్రంథంలో దేశద్రమ్మరులు ఉన్నారు. కయ్యను మొట్టమొదటి దేశద్రమ్మరి. ఆదాము కుటుంబంలోనే పెద్ద కుమారుడు దేశద్రమ్మరి అయిపోయాడు. ఎందుకంటే తెలుసా, సొంత తమ్ముని చంపి దేవుని శాపానికి గురైపోయాడు. వాడు దేశద్రమ్మరి అయిపోయాడు. దేవుడు ముద్ర వేశాడు కాబట్టి వాడు బతికాడు, లేకపోతే చచ్చేవాడే. ఏశావు కూడా దేశద్రమ్మరే. హాగరు అబ్రాహాము చేత వెలగొట్టబడ్డప్పుడు, అబ్రాహాముకు 2వ భార్య వెలగొట్టబడ్డప్పుడు చిన్న బాలుని పట్టుకుని అరణ్యంలో తిరిగి వేసారింది. ఆమె ప్రార్థించలే, ఏడ్చింది. హాగరు ఏడ్చింది. చిన్న పిల్లడు ఇస్మాయేలు ప్రార్థించాడు. ఇస్మాయేలు మరవిని దేవుడు నీరు ఇచ్చాడు. హల్లెలూయా. తల్లి ఏడిచింది, నిజమే, విశ్వాసం లేక. చిన్న పిల్లడు వాడు మరో దేవుడు ఉన్నాడంట. ఆ ఎడారిలో నీరు పుట్టించాడు దేవుడు. ఇది నాన్న, నువ్వు దేవుని ఎరగిన వాడు వేయండి కూడా దేవుని ఇల్లు సంఘాన్ని విడిచిపెట్టి అటు తిరుగుతున్నావా? గురి లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావా? నీకు దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు. స్థానికంగా నీ ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న సంఘమో పెద్ద సంఘమో, దైవజనుడు ఎలాంటి వాడో ఒక ఆత్మీయ సంఘాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు ఇల్లు విడిచి తిరుగుతున్నావా?